పల్లె తాతయ్య కథలకు స్వాగతం. ఈనాటి అంశం గద్ద జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ప్రధానంగా వృద్ధులు, సీనియర్ సిటిజన్స్గా ఉన్నవాళ్ళు, యువకులు, విద్యార్థులు, మనం అనేక మంది అనేక రకాలుగా నేర్చుకోవాల్సిన అంశం. గద్ద సుమారు 60 నుంచి 70 సంవత్సరాలు జీవిస్తుంది. చాలా ఎత్తుగా ఎగిరి తన పైనుంచి కూడా కిందకు తనకు కావలసిన ఆహారం, కోడి పిల్లలు ఉన్నా, చిన్న పిల్లలున్నా అంత చూపు ఏకాగ్రతతో చూసి వచ్చి తేలిగ్గా పట్టుకొని తీసుకెళ్ళిపోగలదు గద్ద. అయితే అది 40 సంవత్సరాలు దాటిన తర్వాత వయస్సు మళ్ళిన లక్షణాలు వచ్చేసి ముక్కు పెరిగిపోతుంది. గద్ద ముక్కు పెరిగిపోతుంది. గద్ద రెక్కలు బలహీనమవుతాయి, ఈకలు బలహీనమవుతాయి, ఊడిపోతుంటాయి. అన్నిటికన్నా గోళ్ళు పెద్దవిగా పెరిగి నడకు కింద వాడటానికి కూడా తనకు తానికి అడ్డం వస్తాయి. ఇవి 70 ఏళ్ళ జీవించగలిగిన గద్దలో ఇంకా సుమారు సగం జీవితం ఉండగానే ఇలా మొదలవుతుంది. దాని జీవితం తేడా వస్తుంది. అప్పుడు గద్ద ఆలోచిస్తుంది. దానికి ఉన్న 2 ఆప్షన్. ఒకటి మరణించడం, లేదా తన్ని తాను సాధన చేసుకొని మళ్ళీ తిరిగి మెరుగైన జీవితంలోకి తను జీవించడానికి అవకాశం పొందడం. మరణం అనేది ఎదురిగి తప్పదు, మరణించాల్సిన అవసరం లేదు. తను పెద్దల నుంచి చూసి నేర్చుకున్న అంశం తిరిగి తర్వాత కాలం ఎలాగా మెరుగ్గా జీవించాలి అని ఆలోచించి తన ముక్కుని ఎత్తైన కొండ మీదకు వెళ్ళి బాగా ఎక్కువగా అటు ఇటు రాసి ఒక రాయికి పట్టుకొని గరుకుగా ఉన్న రాయి మీద బాగా రాసి అరగదీసి ఆ ముక్కుని విరగొట్టుకునే స్థితికి తీసుకొస్తుంది. కొన్నాళ్ళకి ఆ ముక్కు విరిగిన ముక్కు దగ్గర నుంచి పదునైన ముక్కుగా వస్తుంది. పెరిగిన ముక్కు విరిగి పదునైన ముక్కుగా తిరిగి ఆహారం సాధించడానికి వీలుగా వస్తుంది. అట్లాగే గోళ్లను కూడా, గద్ద గోళ్ళని అది విరగొట్టుకునే ప్రయత్నం, అటు రాసి ఇటు రాసి రాళ్లకు విరగొట్టుకుంటుంది. అట్లాగే ఈకలను, ఆ ముసలితనంగా వచ్చిన ఈకల్ని తన ముక్కుతోనే లాగి తీసేసి మళ్ళీ తిరిగి ఈకలు వచ్చేదానికి ఇలా మొత్తం తన సాధన 150 రోజులు, సుమారుగా 5 నెలల కాలం పడుతుంది. ఈ 5 నెలలు ఆహారం తిన్నదా ఉన్నదా కూడా చూసుకోకుండా కఠోరమైన సాధన చేస్తుంది. ఆ కొండ మీద అలాగ చేస్తుంది. ఆ కఠోరమైన సాధన ఈ 5 నెలల్లో తిరిగి మళ్ళా యవ్వనమైన గద్దలాగా వచ్చి పనిచేస్తుంది. తిరిగి ఆహారాన్ని సాధిస్తుంది, తిరిగి బాగా ఎగరగలుగుతుంది, పైనుంచి చూడగలుగుతుంది. మళ్ళీ తిరిగి మామూలుగా అంతకుముందు ఎలాగా 40 ఏళ్ల వయసులో ఇవన్నీ పాడవక ముందు ఎలా ఉందో అలాగే ఉండి చేస్తుంది. తిరిగి మళ్ళా 30 ఏళ్ల పాటు హ్యాపీగా బ్రతికే అవకాశం ఉంది. దీని నుండి మనం నేర్చుకోవలసింది, వృద్ధులుగా ఉన్నవాళ్ళు ముందు మేము వృద్ధులమయ్యాము అనే భావన నుంచి బయటికి రావాలి. 50-60 ఏళ్ళు రాగానే మనుషులకు కూడా వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ లక్షణాల నుంచి బయటపడటం కోసం తన నుంచి తాను సాధన చేసుకొని మెరుగైన సాధన కోసం కఠోరమైన సాధన గద్ద ఎలా చేసిందో, నడక, వ్యాయామం, ఆహార విషయాల్లో మార్పులు, కఠినంగా నిర్ణయాలు తీసుకొని అలా గనక ఉంటే తర్వాత కాలం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికే అవకాశం ఉందని గద్ద చెప్తుంది. ఈ కఠోరమైన సాధనతో తిరిగి సాధించవచ్చు. దాని వృద్ధాప్యంలోనే అలా సాధిస్తే యువకులు, విద్యార్థులు కఠోరమైన సాధనతో తాను అనుకున్నది సాధించగలము అని విద్యార్థులకు కూడా ఒక పాఠం చెప్తుంది. ఇది వీటి సారాంశం.